ఈరోజు సిఎస్ న్యూ సీజన్ వచ్చింది. ఎనిమిస్ కల్లాడిచ్చేద్దాం పదండి. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. గన్స్ కూడా తీసేసుకున్నా. అసలే 3 ఫింగర్ కూడా ప్రాక్టీస్ చేసా కదా, ఎనిమిస్ కి మామూలుగా ఉండదు. ఇప్పుడు నేను హీరోకి ఎప్పుడు కొడతాను అనుకుంటున్నారా? నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు కానీ ఇప్పుడు చూడరా ఇలా దడదల్లా ఆడిచ్చేస్తా. ఇప్పుడు చూడు ఫ్లాష్ మ్యాన్ డిస్కేం అది వాడు అయిపోయాడు. అండ్ ఇక్కడ ఓకే ఓకే వీడు కూడా ఎంతో బ్యాక్ సైడ్ మనకు అవసరమా? ఏం కొడతాడు గుంపులో గోవిందా గంగార్పణం. పిఆర్ లో ఎప్పుడు ఎనిమిస్ కి చుచ్చు పోయించే ప్లేస్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు కూడా సిఎస్ లో పోయిద్దాం చుచ్చు. అరే నువ్వు ఎక్కడ చేస్తున్నావు? మళ్ళీ రీపోతే చెప్తున్నా నీకు. ఇక్కడ ఇల్లు కవర్ ఫైట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు నేను ప్లాన్ వేస్తా చూడండి. నా టీమ్మేట్ అటు వెళ్ళి ఫైట్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు నేను ఇటు నుంచి వెళ్ళి ఉచ్చుక్ ఇప్పుడు ఈ నువ్వు లేపేద్దాం. రే ఇప్పుడు వీళ్ళని నలుగురిని కాకుండా ముగ్గురునన్నా కొట్టకపోతే నా పేరు మార్చేసుకుంటాను నేను. అటు సైడ్ ముగ్గురు, నేను ఒక్కడిని అని బట్టి చూడండి. ఆడు కూడా అయిపోతాడు. అది ఇప్పుడు ఈయన్ని అది ఒకడు అయిపోయాడు. అండ్ పైన ఒకడు వాడిని కూడా హీల్ వేసుకొని లేపేద్దాం. ఒక సెకండ్ హీల్ వేసుకొని. ఓకే ఇప్పుడు పూచుక్ ఓకే ఈడైపోయాడు. ఇంకొక్కడే అని మాత్రం ఆడికి మాత్రం దద్దలు ఆడిచ్చాడు. దెబ్బకి వణుకు పుట్టది కొడుక్కి. ఇప్పుడు సచివా ఇప్పుడేమంటావు అన్నయ్య? అన్నయ్య గారు మాట్లాడాను. అన్నయ్య గారు ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? వీడు ఇందాక నుంచి ఈ రూమ్ లో కిటికీ దగ్గర నుంచి ఫుల్ గా ఎక్స్ట్రాల్ చేస్తున్నారు ఇద్దరు. వాళ్ళిద్దరిని ఇప్పుడు ఇద్దరు లేకపోతే ఒక్కలే అద్దిగోండి అనుకున్నా. ఇద్దరు ఉండరు ఒకలే అని. సచిపా నువ్వు ఇప్పుడా ఏంటి మమ్మీ ఎవడు? ఇందాక నుంచి ఇక్కడ ఎవడో గ్యాప్ ఇచ్చేసరే గానీ గ్యాప్ లో ఏమైందిరా? మాకు దెబ్బైంది, వాళ్ళకి ఎక్కువైంది. ఇప్పుడు లాస్ట్ లో ఎవరు అమ్మాయి ఉంది. నాకు తెలిసి ఇక పోయింది మీ రౌండ్. ఎట్లా కొట్టిందిరా? నాకు తెలుసన్నయ్యా. ఎవరికైనా పెయిడ్ వీడియో ఎడిటింగ్ కావాలంటే నన్ను ఇన్స్టాలో ఫాలో చేసి డిఎం చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.